ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము సామెతలు 3వ అధ్యాయము 6వ వచనము. ఆయన నీ త్రోవలను సరళం చేయును. మరి దేవుడు మన త్రోవలను అంటే మన మార్గాలను సరళం చేస్తానని మాట్లాడుతున్నాడు. ఎవరి మార్గాలను సరళం చేస్తాడు అంటే ఎలాంటి అడ్డంకులు అవరోధాలు లేకుండా సరళం చేస్తాడని చూస్తే ఇక్కడ మరి ఈ వచనాన్ని మొదటి నుంచి చదువుకుంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును అని ఉంటుంది. అంటే మన ప్రవర్తన అంతటికీ దేవునికి అధికారం ఇవ్వాలండి. మనం మన చేతిలోకి తీసుకోకూడదు. మన స్వనీతిని స్వచిత్తాన్ని పక్కన పెట్టి దేవుడు ఏం చెప్తున్నాడో ఏం చేయమన్నాడో అది చేస్తే మాత్రమే ఈ వాగ్దానము మన జీవితాలలో నెరవేర్చబడుతుంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ పై వచనంలో చూస్తే నీ పూర్ణ బలముతో యెహోవా యందు నమ్మిక ఉంచుమని ఉంటుంది. నీ స్వబుద్ధిని ఆదరణ చేసుకోవద్దని ఉంటుంది. అనేక సార్లండి మన విశ్వాస జీవితంలో ఎక్కువ సార్లు బుద్ధిహీనతతోటి మన సొంత నిర్ణయాలు తీసుకొని ఎన్నోసార్లు మనంతట మనమే శ్రమల పాలైన రోజులు ఉంటాయి కదండి. స్వబుద్ధిని ఆదరణ చేసుకుంటే మనకి ఎప్పుడు కూడా ఆశీర్వాదం రాకపోగా ఇంకా మనకు కీడే జరుగుతుంది, ఆటంకాలే ఎదురవుతాయి. ఎప్పుడైతే మన స్వనీతిని స్వబుద్ధిని ఆధారం చేసుకునకుండా దేవుని యందు నమ్మిక ఉంచి మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొని ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేస్తామో అప్పుడు మన మార్గాలను ఆయన సరళం చేస్తాడు. ఎలాంటి అడ్డంకులు అవరోధాలు లేకుండా మనం చేపట్టిన పనులన్నింటినీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాము. చాలామంది వరకు మనమే కాదండి, ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం ఎరిగి ఉన్నవారైనప్పటికీ, ఎంతో కాలంగా దేవుని మనసు ఎరిగి ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో సాతాను మనల్ని మోసపుచ్చుతూ ఉంటాడు సొంత నిర్ణయాలు తీసుకుంటట్లుగా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆదాముని ఆ పండు తిన్న రోజు నువ్వు చచ్చిపోతావని చెప్పినప్పుడు ఆదాము హవ్వకు చెప్పు ఉండాల్సింది. బహుశా భార్యాభర్తలు చెప్పే ఉంటాడు. అందుకే ఆదాము భార్య అయిన హవ్వ సర్పంతో అనగలిగింది, అవి తినకూడదని దేవుడు చెప్పాడట అని చెప్పింది. ఇక్కడ చూడండి, వాళ్ళకి తెలుసు, దేవుని వాక్యం తెలుసు, అయినప్పటికీ సాతాను చేత మోసపోతూ వచ్చింది హవ్వ. అదేవిధంగా మనం ఎంత భక్తిపరులమైనప్పటికీ, ఎన్నో సంవత్సరాల బాప్తిస్మ అనుభవంలో ఉండి ఎంతో వాక్యము తెలిసినప్పటికీ మనం కూడా మోసపోయే రోజులు వస్తాయి. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే నువ్వు మోసపోతావు, నువ్వు పడిపోతావు, నువ్వు అపజయం పాలవుతావు. ఆటంకాల అవరోధాలు నీ ప్రతి పనిలో ఏర్పడతాయి, కలుగుతూ ఉంటాయి. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవునిపైన ఆధారపడినప్పుడు మాత్రమే నీకు ఈ వాగ్దానం నెరవేర్చబడుతుందని దేవుడే ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతుంటుండగా మనము మన ప్రతి పరిస్థితిని దేవుడికి అప్పగించి ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంచి ఆ విధంగా మన మార్గాలను సరళం చేసుకున్నట్టుకు దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.